హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. కొన్ని పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. మరి ఆ సమాచారం అంతా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లు చెల్లింపులు జరగక తాము సేవలను నిలిపివేస్తామని హెచ్చరించిన నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వం అయితే 203 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సిఎస్ జవహర్ రెడ్డి గారితో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తున్నట్లుగా హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. తాజాగా మరో 300 కోట్ల రూపాయల బకాయిలు విడుదలకు సీఎస్ హామీ ఇచ్చినట్లు పేర్కొంది. మొత్తంగా ఈ పథకం కింద సేవలు అందించిన హాస్పిటల్స్కు ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల బకాయి పడింది. అయితే తాజాగా 300 కోట్ల విడుదలకు ఆమోదం లభించింది. అదేవిధంగా మార్చి 2024లో ఎస్సీ పరీక్షలు అయితే నిర్వహించి ఇన్విజిలేటర్లకు మరియు మూల్యాంకనం అంటే పేపర్ ఇవాల్యుయేషన్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల వారికి కూడా వారి యొక్క రెమ్యునరేషన్ ప్రభుత్వం అనేది ఈరోజు విడుదల చేయడం జరిగిందండి. ఎస్ఎస్సి సంబంధించిన మూల్యాంకనం అంటే ఆన్సర్ పేపర్ ఇవాల్యుయేషన్ వారికి కూడా ప్రభుత్వం రెమ్యునరేషన్ విడుదల చేసింది. ఇవాళ మార్చి 2024 మరియు ఏప్రిల్ 2024 కుకింగ్ కాస్ట్ బిల్స్ను 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బిల్ క్రెడిట్ చేసింది ఈరోజు. సో ఈ విధంగా అయితే పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ క్షణం వరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా డిఆర్ అరియర్స్ కానీ సరెండర్ లీవ్ బకాయిలు కానీ ఈ నెలకు సంబంధించి జమ అయినట్లు సమాచారం ఇక్కడే కానీ లేదు. ఇది అండి పెండింగ్ బిల్లుకు సంబంధించి తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.